హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధురి హోమ్ ఫుడ్. ఈరోజు మా ఫేవరెట్ పీతల కర్రీ చేసేద్దాం. ముందుగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని మిక్సీ జార్లో వేసుకొని యాలక్కాయ, లవంగాలు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, అలాగే జీలకర్ర వేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెడదాం. అలాగే బాగా మగ్గిన 2 టమాటా ముక్కలను కూడా మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి అది కూడా పక్కన పెడదాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్లో సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక తరిగిన పచ్చిమిర్చి వేద్దాం. అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేద్దాం. ఇది కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేద్దాం. ఈ విధంగా ఆనియన్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగు పట్టకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేద్దాం. ఈ విధంగా ఆయిల్ పైకి తేలేలా ఫ్రై అయిన తర్వాత టమాటో ప్యూరీని యాడ్ చేద్దాం. అది కూడా చక్కగా కలిపి బాగా ఫ్రై చేద్దాం. చక్కగా ఫ్రై అయింది కదా ఫ్రెండ్స్, ఆయిల్ చక్కగా పైకి తేలింది. ఇప్పుడు స్పైసీనెస్ కోసం ఒక 3 స్పూన్స్ కారం యాడ్ చేద్దాం. పీతలో కూడా స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది. అండ్ తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసాం. అలాగే గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేద్దాం. దీన్ని కూడా బాగా ఫ్రై అయ్యేదాకా ఉంచి పీతలు మనం ముందుగా బాగా శుభ్రం చేసుకొని పెద్ద పీతలు లాంటివి ఇలా హాఫ్కి కట్ చేసుకొని పసుపు ఉప్పు వేసి బాగా కడిగి పక్కన పెట్టాను కదా, వాటిని యాడ్ చేద్దాం. ఇప్పుడు వీటికి బాగా మన మసాలా పట్టేలాగా కలుపుదాం. బాగా కలిసింది కదా, ఇప్పుడు ఒక 5 మినిట్స్ దీనికి లిడ్ పెట్టి ఉంచుదాం. 5 మినిట్స్ తర్వాత తగినంత వాటర్ పోసి దీన్ని బాగా చక్కగా దగ్గరికి పడేలాగా మగ్గనిద్దాం. ఒక 10 మినిట్స్ పెడితే సరిపోతుంది. ఇప్పుడు దీనికి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేద్దాం. చక్కగా మరుగుతుంది కదా, దీన్ని కొంచెం సేపు తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుదాం. ఎందుకంటే పై పీతలు కిందవి పైకి వెళ్ళి జ్యూస్ బాగా పీతల్లోకి వెళ్తుంది. పీతలు మా ఇంట్లో రెగ్యులర్గా వండుకుంటాం ఫ్రెండ్స్. చాలా ఇష్టంగా తింటారు మా వారు. అండ్ జలుబుగా ఉన్నప్పుడు ఈ స్పైసీ పీతలు తింటే చాలా టేస్టీగా అండ్ స్పైసీగా నోటికి చాలా బాగుంటుంది జలుబు టైంలో. ఈ పీతల ఎగురుని కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎందుకంటే ఇది చల్లారాక బాగా దగ్గరగా అయిపోతుంది. కాబట్టి కన్సిస్టెన్సీ అనేది చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఈ విధంగా చక్కగా పీతల కర్రీ స్పైసీగా చేసేసుకుందాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.